మన భారతీయ సంస్కృతిలో కుటుంబ సంబంధాలు చాలా విలువైనవి. ముఖ్యంగా అత్తా కోడలు బంధం అనేది ఎంతో సున్నితమైనది. వయస్సు పరంగా పెద్దదైన అత్త తన కోడలతో ఎలా నడుచుకోవాలో ముందుగా చెప్పుకుంటాం. అత్త కోడలిని తన కూతురిలా చూడాలి. మీ సొంత కూతురికి ఎలాంటి ఆదరణ, గౌరవం కావాలని కోరుకుంటారో కోడలికి కూడా అదే గౌరవం ఇవ్వాలి. బాధ్యతలు నేర్పాలే కానీ ఆమెపై అధికారం చెలాయించడానికి, పెత్తనం చేయడానికి ప్రయత్నించకూడదు. ఆదేశాలు కాకుండా అభిమానం చూపాలి. పాతకాలపు ఆలోచనలను ప్రక్కన పెట్టి కోడలి అభిప్రాయాలకు కూడా విలువ ఇవ్వాలి. మీ కోడల్ని ఇతర కోడళ్లతో లేదా మీ కూతురితో పోల్చకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి వ్యక్తిత్వం వేర్వేరుగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. అలాగే చిన్న చిన్న విషయాలను, చిన్న పొరపాట్లను భూతద్దంలో చూడటం మానుకోవాలి. ఉదాహరణకు ఆలస్యంగా నిద్రలేవడం లేదా వంటలో చిన్న తప్పులు దొరికినప్పుడు కోడలిని నిందించడం లాంటివి చేయకూడదు. ప్రతి విషయంలో అతిగా జోక్యం చేసుకోకుండా, ప్రతి చిన్న విషయాన్ని తప్పు పట్టకుండా కోడలిపై విశ్వాసం ఉంచాలి. ఇక కోడలు అత్త విషయంలో పాటించవలసిన ఏంటో చూద్దాం. కోడలు తన అత్తను తల్లిలాగా భావించి అత్త చెప్పే మాటలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అత్తను ఓ పెద్దవారిగా, అనుభవజ్ఞురాలిగా గౌరవించాలి. అత్తగారితో అనవసరంగా వాదనలకు దిగకుండా ఉండాలి. మీ అభిప్రాయాలను నెమ్మదిగా, గౌరవంగా తెలియజేయాలి. వయస్సు కారణంగా అత్త మాటలు కొన్నిసార్లు అసహనంగా అనిపించవచ్చు. అత్తగారు చిన్న చిన్న విషయాలపై విమర్శించినా లేదా చిరాకు పడినా వాటిని పట్టించుకోకుండా వదిలేయడమే మంచిది. అంటే ఏ విషయంలోనూ అతిగా స్పందించకుండా సానుకూలంగా పోవాలి. ఇక భర్తను చీటికి మాటికి మీ ఇద్దరి మధ్య జరిగే గొడవలోకి తీసుకురాకుండా సాధ్యమైనంత వరకు అత్తాకోడలే వారి మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలి. సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే భర్త సహాయం తీసుకోవాలి. ఇక ఇద్దరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనసులు కలిస్తే మాటలు కలతలుగా మారవు. ఎవరో ముందుగా మారాలని కాదు, ఇద్దరూ ముందే ప్రేమను చూపితే గొడవలు తలెత్తవు. ప్రతి సమస్యకు చర్చే పరిష్కారం. ఒకరినొకరు అర్థం చేసుకోవడమే బంధాన్ని బలపరుస్తుంది. ఇద్దరి మధ్య ఏమైనా అపార్థాలు ఉంటే శాంతంగా కూర్చొని వాటి గురించి నిర్మోహమాటంగా మాట్లాడుకోవడం ముఖ్యం. ఒకరి ఫీలింగ్స్ను మరొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఒకరి వ్యక్తిగత విషయాలలో మరొకరు ఎక్కువగా జోక్యం చేసుకోకూడదు. చివరిగా చెప్పేదేమిటంటే, అత్తా కోడలు స్నేహితులుగా, తల్లి కూతులుగా మారితే ఆ ఇంట్లో ఆనందం నిండుతుంది, చెలిమి పెరుగుతుంది, బంధాలు నిలబడతాయి. అలాంటి ఇంటిలో కలహానికి స్థానమే ఉండదు. ఓర్పు, ప్రేమ, విశ్వాసంతో బంధాలను మధురంగా మార్చుకోండి. కుటుంబ ఐక్యతే గొప్ప సంపదని గుర్తెరిగి కలిసిమెలిసి జీవించండి. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.